ముందుగా మన కన్నతండ్రి అయిన దేవునికి నా యొక్క వందనాలు. అలాగే ఆత్మీయ తండ్రి అయిన జె కిరణ్ కుమార్ సార్ గారికి నా యొక్క వందనాలు. చేరి వచ్చిన సంఘానికి నా యొక్క వందనాలు. ప్రార్థన. ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఇప్పుడు నేను నీ యొక్క వాక్యాన్ని చెప్పబోతుండగా నీ యొక్క బుద్ధిని, నీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే అంశం పేరు మనిషి పుట్టుటకు కారణం ఏంటి? మరొకసారి ముఖ్యాంశం, మనిషి పుట్టుటకు కారణమేమి? ఇర్మియా గారు, సంసోను గారు, దావీదు గారు, కోరేషు గారు, బాప్తిస్మమిచ్చి యోహాను గారు, యేసుక్రీస్తు గారు, పౌలు గారు, వీళ్ళందరూ ఎందుకు పుట్టారో తెలుసుకుందాం. ఇర్మియా గారు, జనమునకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. సంసోను గారు, ఇజ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించుటకు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. దావీదు గారు, ఇజ్రాయేలీయులను పరిపాలించుటకు అభిషేకించబడెను. 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం. కోరేషు గారు, బబులోనున్న ఉన్న యూదులకందరికీ విడుదల కలిగించుటకు అభిషేకించబడెను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. బాప్తిస్మమిచ్చి యోహాను గారు, ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుటకు. లూకాసు వార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు. యేసుక్రీస్తు గారు, మనుషులను వారి పాపముల నుండి రక్షించుటకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. పౌలు గారు, అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మనమందరం దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన. ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఇప్పుడు నేను నీ యొక్క వాక్యాన్ని చెప్పినట్టు చేసినందుకు వందనాలు తండ్రి. ఇలాగే చిన్ననాటి నుండి పెద్దనాటి వరకు నీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని చెప్పడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.